హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఇప్పటివరకైతే ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేస్తామని చెప్పింది కదా. తాజాగా వచ్చేసి 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి రైతు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 15,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో మాత్రంగా ఉండడం వల్ల రైతు భరోసా అనేది 6,000 రూపాయలు ఫిక్స్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతలు కలిపి 12,000 రూపాయలు అయితే అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో నేరుగా సాగు చేసిన వారికి మాత్రమే నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారు. రైతు భరోసా సొమ్ము ఎప్పటి నుంచి జమ చేస్తారు, వాస్తవానికి రైతు భరోసా ఈ సంవత్సరంలో వస్తా రాదని చెప్పేసి కొన్ని రోజులుగా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు తెరపడి జనవరి 26 తారీఖున ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ప్రాముఖ్యంగా ఈ పథకాలను అయితే ప్రారంభించారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా కొత్త విధానంతో 577 మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని రైతుల ఖాతాలో అయితే నేరుగా చేస్తూ ఉన్నారన్నమాట. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మంది ఫిబ్రవరి, మార్చి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా నిధులు అనేది జమ చేయడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే కదా. అయితే జూన్ 2 తారీఖున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా వీలైనంత ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలని క్రమంలో లబ్ధిదారుల ఖాతాలో ఇటీవల నగదు కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. 2,10,000 ఇండ్లు అర్హుల జాబితా ఫైనల్ అయిందని చెప్పేసి, ఇప్పటికే 24,000 ఇండ్లు నిర్మాణం ప్రారంభమైందని చెప్పేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దాదాపు 130 కోట్లు చెల్లించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేశారు. ఇలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల కాలంలో మరోసారి కలెక్టర్తో భేటీలో భాగంగా ఇక జూన్ 6 నుంచి 10 తారీఖు లోపు డెడ్లైన్ అనేది విధించడం జరిగిందనమాట. ఆ లోపు తప్పనిసరిగా ఇక ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంజూరు పత్రాలు కూడా రెడీ చేయాలని, దీంతోపాటు ఎక్కువగా ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలంలో ఉన్నతో పాటు ఎవరికైతే 5 లక్షల రూపాయలు అందిస్తారో ఉద్యమకారులకు మాత్రం 250 చదరపు గజాల్లో ఇంటి స్థలం అయితే అందిస్తారనమాట. ఇక మొదటి విడత వచ్చేసి ప్రతి సోమవారం కూడా నిధులు అనేది వారికి బేస్మెంట్ వారికి కంప్లీట్ చేసిన వారికి అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక ప్రత్యేకంగా గిరిజనులకు ప్రత్యేక కోటా కూడా వర్తిస్తుందని చెప్పడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. భూభారతిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించున్నారు. ఇక ఇందులో భాగంగా జూన్ 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ సదస్సులు జరుపుతామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించారనమాట. ఇందులో వచ్చేసి అసైన్ భూములు పట్టాలపైన ప్రకటన గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్లో పలువురు మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భూభారతి, ఇందిరమ్మలతో పాటు ఇక మాట్లాడిన పొంగులేటి అసైన్డ్ పట్టాలు కీలక ప్రకటన చేశారనమాట. అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ఆలోచన ప్రభుత్వం ఉందని పొంగులేటి చెప్పారు. అంతేకాకుండా సాదా బైనామాకు సంబంధించి ప్రభుత్వ భూములు కూడా కొంతమంది దరఖాస్తు చేసుకున్నారని, వీటిని తక్షణమే తిరస్కరించాలని కూడా ఆదేశించారు. అంటే ఈ హైకోర్టు స్టే తొలగిన వెంటనే అర్హత కలిగి ఉన్న సాదా బైనా పరిష్కరిస్తామని అయితే సూచించడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే ఏదైతే పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది జూన్ 2 తారీఖు నుంచి. సో ఇక అసైన్ భూములకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటిపైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసా ఏడాది 10-15 రోజుల ముందే వానాకాలం సాగు ప్రారంభమైంది. అన్నదాతలకు రాష్ట్ర వ్యాప్తంగా శుభవార్త, ఎందుకంటే వర్షాలు కూడా ముందుగానే కురుస్తూ ఉన్నాయి. ఇక 4 ఎకరాల వరకు అంతకంటే మించి సాగి ఉన్న భూములకు రైతు భరోసా ఇక ప్రభుత్వం చెప్పి 10 రోజుల్లో జమ చేస్తామని చెప్పింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 7 నుంచి 8 తారీఖు 10 లోపు తప్పనిసరిగా నిధులనే జమ చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ వరి నాట్ల కంటే ముందే రైతు భరోసా నిధులనే జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతు భరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అయితే అందించామని, 150
52 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే అందులో 83 లక్షల రైతులకు మాత్రమే నిధులు జమ చేశామని, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేయడం జరిగిందండి. ఇందులో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలో 10 ఎకరాల వరకు నిధులు జమ కానున్నాయన్నమాట. ఏడాది 15 రోజుల వానాకాలం ముందు సాగు ప్రారంభం నేపథ్యంలో అన్నదాతలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందనమాట. సో ఇక చాలామంది అడుగుతున్నారు, మాకు ఆల్రెడీ 4 ఎకరాల వరకు జమ అయిన వారికి ఇప్పుడు జూన్లో ప్రారంభమవుతుంది కాబట్టి పంట పెట్టుబడి సాయం కూడా అందించాలని, అసలే 4 ఎకరాలను ఏదైతే ప్రభుత్వం ఇప్పటివరకు రిలీజ్ చేసింది కదా, దాంతోపాటు వానాకాలం పెట్టుబడి సొమ్ము కూడా ఒకేసారి 2 కలిపి ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారన్నమాట. తెలంగాణలో ఇప్పటికే చాలామంది ఏదైతే బ్యాంకుల నుంచి కావచ్చు, ఫోన్లకు ఏదైనా మెసేజ్ వచ్చిన వెంటనే ఈ రైతు భరోసా సొమ్ము అనేది జమ అయిందేమో అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి రైతుల భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలని, రాజీవ్ వికాసం సంబంధించి సివిల్ స్కోర్ నిబంధన ఎత్తివేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ మళ్ళా కార్యదర్శి అయితే కొంతమంది డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. గతంలో మనకు 2 పంటలకు సంబంధించి నిధులు అనేది రైతు బంధు అనేది 10,000 రూపాయలు ఖాతాలు అయితే జమ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అవుతుందన్నమాట. ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి 100 నుంచి 200 కోట్ల మేర రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలు అయితే జమ చేస్తున్నారు. అయితే కొంతమందికి మాత్రమే నిధులు జమ చేయడం వల్ల గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక రైతు భరోసా సొమ్ము అనేది ప్రభుత్వం జూన్ నుంచే రిలీజ్ చేయాలని సంబంధించి సాగు చేస్తున్న వారి అర్హత లిస్టులు అనేది తప్పనిసరిగా మరో 4,500 కోట్ల మేర రైతు భరోసా సొమ్ము కావాల్సి అయితే వస్తుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే ఆల్రెడీ శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నిధుల సర్దుబాటు కూడా ప్రభుత్వం అనేది చేసినట్లు ప్రభుత్వానికి అయితే ఒక అప్డేట్ అయితే అందిందనమాట. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో కొన్ని కీలక పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే రాజీవ్ వికాసం సంబంధించి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ఇప్పటికే దాదాపు 200 కోట్ల మేర రైతులకు సంబంధించి వారీగా ప్రభుత్వం రిలీజ్ చేస్తూ వస్తుంది కదా. తాజాగా వచ్చే ప్రభుత్వం రాజీవ్ వికాసం పథకాన్ని అయితే ప్రారంభించాలని, ఇందుకు సంబంధించి నిధులు కూడా కేటాయించడం జరిగింది. మొదటి విడత, 2వ విడత సంబంధించి 50,000 లక్షలలోపు ఉన్న రుణాలు అయితే మంజూరు అయితే అవుతాయన్నమాట. 5 లక్షల మందికి ఎంతమంది ఎంపిక అయ్యారని చెప్పేసి లిస్ట్ అనేది ప్రకటించే అవకాశాలు అయితే ఉంది. సాయంత్రం నుంచి 5 గంటల లోపు ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి కూడా కంప్లీట్ అయిన వరకు గృహ ప్రవేశం ఉంటుందని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. జూన్ నెల 1వ తారీఖు నుంచి కొత్త మార్పులు అండి ఆధార్ కార్డు పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ అప్డేట్ చేసుకునే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి పొడిగిస్తూనే ఉంది. తాజాగా గడువు అనేది జూన్ 14వ తేదీ ముస్తుంది అనమాట. ప్రస్తుతం గడువులోగా మై ఆధార్ యాప్ ద్వారా ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆధార్ కేంద్రాల వెళ్తే 50 రూపాయలు చెల్లించి వివరాలు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఏటీఎం నుంచి డబ్బులు కనుక విత్డ్రా చేస్తుంటే జూన్ 1 నుంచి ఏటీఎం నుంచి నగదు విత్డ్రా పైన ఛార్జీలు అమలుకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఉచిత ట్రాన్సాక్షన్ల తర్వాత కూడా ప్రతి ట్రాన్సాక్షన్పై 21 రూపాయల నుంచి 23 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే బ్యాంకులు ఆర్బీఐ అనుమతి అయితే ఇచ్చిందనమాట. ఏటీఎంల ద్వారా నగదు విత్డ్రాలు తగ్గించుకుంటే మంచిదనమాట. ఇక క్రెడిట్ కార్డ్ రూల్స్ అయితే రావడం జరిగింది. కోటక్ మహీంద్రా కొన్ని క్రెడిట్ కార్డ్ రూల్స్ రావడం జరిగిందనమాట. ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి ఈ నెల 1వ తేదీన సిలిండర్ ధరలో మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలిసింది. ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఒక వడ్డీ రేట్లకు సంబంధించి జూన్ 6 తేదీన సమావేశం జరగనుంది. ఇందులో వచ్చేసి రెపో రేటు ఆర్బీఐ తగ్గించే అవకాశం అయితే ఉంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులు ఎఫ్డి వడ్డీ రేట్లను భారీగా తగ్గించే అవకాశం అయితే ఉంది. ఇక హోమ్ వాహనాలకు సంబంధించి రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వల్ల మీ అకౌంట్లో అయితే రైతు భరోసా సొమ్ము అనేది జమ అవుతుందన్నమాట. కొంతమందికి కూడా మెసేజ్ అయితే వస్తాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కంగారు పడిన అవసరం లేదు. ప్రభుత్వం చేసిన వారికి నిధులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సరే మీ ఫోన్లోకి అయితే మెసేజ్ అవుతాయి అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది.